తప్పుదో పట్టించే ప్రయత్నం జరిగితే నేను కొంత సెట్టింగ్ ద రికార్డ్ స్ట్రీట్. ఎంఎస్పి ఆపరేషన్స్, ఈ కనీస మద్దతు ధర అనే ఆపరేషన్స్ భారతదేశం మొత్తంలో రైతుల సహార్థం చేపడతారు. ఇదేదో ప్రాఫిట్ మోటివ్తో కాదు. ఇప్పుడు రైతులకి కనీస మద్దతు ధర కంటే ఎక్కువ వస్తే వాళ్ళు ఎట్లా గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి రారు. అది మేము ఇన్సిస్ట్ చేసేది కూడా లేదు. సో ఈ కనీస మద్దతు ధర గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ ఎంఎస్పి ఆపరేషన్స్ మొదలుపెట్టినాయి. ఇది రైతులు డిస్ట్రెస్ సేల్ చేసుకోకుండా కాపాడటానికి. ఉదాహరణకి నేను నెక్స్ట్ స్లైడ్ చూపెడతా మీకు. నెక్స్ట్ స్లైడ్ పెట్టినమ్మా. టిఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే ఆయన ఏమాడంటే ఎక్కువ ధరకు కొని తక్కువ ధరకు అమ్ముతుండ్రు అనేది చెప్పిండు ఆయన. 2014-15 నుంచి 2019-20 వరకు, అంటే దిస్ ఓన్లీ ఎగ్జాంపుల్స్. మాకు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసి ఏం చెప్తున్నాం అంటే, ఏ సంవత్సరంలో ఎంత ధరకి కొనుగోలు చేసిండ్రు, ఎంత ధరకి అదే ప్రభుత్వం అమ్మిందని మీకు మొత్తం చెప్పాలంటే, ఆ రోజున్న ప్రభుత్వం 6,294 కోట్లకి మొత్తం, అంటే ఇక అక్విజిషన్ కాస్ట్ అంతా కలిపితే ఇటువంటి ఆపరేషన్స్ కి 7,661 కోట్లు ఖర్చు పెట్టి అది అమ్మింది ఎంత వాల్యూకి? 2,500 కోట్ల నష్టానికి. అంటే ఉదాహరణ ఏమిస్తున్నంటే, వ్యవసాయ ఉత్పత్తుల్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ రైతులను ఆదుకోవడం జరుగుతుంది, లాభ నష్టాలతో సంబంధం లేదనే విషయాలకి ఈ స్లైడ్ లో ఏ సంవత్సరం ఏ పంట ఎంత కొన్నారు, ఆ తర్వాత ఎంత అమ్ముకుంది ప్రభుత్వం అనేది ఈ స్లైడ్ లో వివరంగా ఇవ్వడం జరిగింది. మీకు ఒక ఉదాహరణ నేను ఇంకా డీటెయిల్ గా చెప్తే, ఇలా మీరు సీరియల్ నెంబర్ 21 చూడాలి. యాసంగిలో మొక్కజొన్న 260 కోట్లకి కొనుగోలు చేసి ఆనాటి ప్రభుత్వం 960 కోట్లకు అమ్మింది. అంటే వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో ఏ ప్రభుత్వం అయినా సహజంగా కొంత లాభం ఉండొచ్చు, నష్టం ఉండదు. లాభం నష్టాల సంబంధం లేకుండా జరుగుతున్న విషయం. గత ప్రభుత్వం ఏ సంవత్సరం ఏ పంట కొని